ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు నేను మీ అందరి కోసం తీసుకొచ్చాను ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ క్లారిఫికేషన్ కోసము. ఈ క్లారిటీ మీ అందరికి కూడా ఉండే ఉంటుంది, కానీ ఎంతవరకు ఉంటుంది అది 100% మీకున్న క్లారిటీ అది జెన్యూన్ క్లారిటీనా ఆర్ ఫుల్ క్లారిటీతో ఉన్నారా? ఈ ఎపిసోడ్ చూస్తే మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను నంబర్ ఆఫ్ లోన్స్. ఎస్, ₹1,00,00,000 కాదు 10 కోట్ల వరకు కూడా మనకు లోన్స్ ఉండబోతున్నాయి. అది కూడా కొలాటరల్ ఫ్రీ లోన్స్ దొరకబోతున్నాయి. ఎస్, సో దీనికోసము ఎలా క్వాలిఫై అవ్వాలి, అసలు క్వాలిఫై అయిన తర్వాత ఒకరి లోన్ తీసుకునే వాళ్ళ ముందు ఒక 10 రకాల లోన్స్ చెప్తారు. అందులో ఏ లోన్ ఎన్నుకుంటే నాకు తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి వస్తుంది, నాకు ప్లస్ సబ్సిడీ వస్తుందా, దాంతోపాటు నాకు ఎన్ని సంవత్సరాల వరకు టెన్యూర్ ఉంటుంది, నాకు ఈఎంఐ ఎంత కట్టమంటారు, నాకు ఏదైనా మానిటరింగ్ కూడా వస్తుందా, ఇవన్నీ ఒక ఆంట్రప్రెన్యూర్, అది లేడీ ఆంట్రప్రెన్యూర్ కానివ్వండి, ఒక జెంటిల్మెన్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మైండ్లో ఎప్పుడు ఈ ప్రశ్నలన్నీ ఒక డైలమాగా ఉంటాయి. సో యాప్ట్గా మీకు ఏదైతే లోన్ సూట్ అవ్వబోతుందో, మీరు యాజ్ అ ప్రొపరేటర్గా, పార్ట్నర్గా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మీరు స్టార్ట్ చేసిన వాళ్ళు, మ్యానుఫ్యాక్చరర్, సర్వీస్ ఓరియంటెడ్ ట్రేడర్స్, వీళ్ళందరి కోసం కూడా ఒక పక్కా క్లారిటీతో ఈ వీడియో చూస్తే మీకు ఆ లోన్ కరెక్ట్గా సూట్ అవుతుంది. అండ్ మీకు ఆ లోన్ వితిన్ 1 వీక్ కాదు, వితిన్ 2 డేస్లో శాంక్షన్ అవుతుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి, మిస్ అవ్వకండి. ఎందుకంటే నాతో పాటు ఇప్పుడున్నారు మన స్పెషల్ గెస్ట్, హూ ఈజ్ నన్ అదర్ దాన్ ఒక ప్రొఫెషనల్ చార్టర్డ్ అకౌంటెంట్ సార్ కిషోర్ గారు. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. వెల్కమ్. విన్నారు కదా, మా రిక్వైర్మెంట్, మా ప్రేక్షకులకు మైండ్లో ఉన్న టెన్షన్స్ చాలా ఉంటాయండి, 1 కాదు 2 కాదు. సో మా అందరి కోసము దయచేసి మీరు ఈ డౌట్స్ని క్లియర్ చేయగలరు. ఎందుకంటే లోన్స్ చాలా ఉంటాయండి. సరే, లోన్కి క్వాలిఫై అయితే ఫస్ట్ లోన్కి క్వాలిఫై అయినందుకు పార్టీ చేసుకోవాలా, లేదంటే ఆ టైప్స్ ఆఫ్ లోన్స్లో డైలమాలో పడిపోయి టెన్షన్లో పార్టీ చేసుకోవాలా, లేదంటే లోన్ వచ్చిన తర్వాత పార్టీ చేసుకోవాలా? మొత్తానికి పార్టీ మాత్రం చేసుకోవాలి. కానీ టైప్స్ ఆఫ్ లోన్ చాలా ఉంటాయి. లోన్ తీసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఏదో ఒక లోన్ ఫస్ట్ ఇవ్వరా బాబు అని చెప్పేసి తీసేసుకుంటారు. తీసుకున్న తర్వాత 1 నెల తర్వాత, సంవత్సరం తర్వాత పశ్చాత్తాపపడే పరిస్థితి వస్తుంది. అది ఎందుకంటే తెలుసో తెలియకో నేను ఒక తప్పు చేశాను అని చెప్పి ఆ ఫీలింగ్, ఆ గిల్ట్ వస్తుంది చూడండి. అక్కడ బిజినెస్ చేయలేక, బిజినెస్ని ప్రమోట్ చేయలేక, ఎక్స్పాండ్ చేసుకోలేక లోపల కుమిలిపోతూ ఉంటారు. నేను ఒక మంచి లోన్ తీసుకోకుండా తప్పుడు లోన్కి వెళ్ళాను కదా అని చెప్పేసి. సో దయచేసి టైప్స్ ఆఫ్ లోన్స్లో ఏముంటుంది, ఎన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయి లోన్స్, అండ్ ఏది ఆప్ట్ చేసుకోవాలి? సార్, ఇప్పుడు మనకి టైప్స్ ఆఫ్ లోన్ అనే దానికంటే అసలు ఇందులో ఈ ప్రొడక్ట్ వేరియంట్స్ ఏమున్నాయి అనేది మనం మాట్లాడుకుంటే అది మోర్ క్లారిటీ ఉంటుంది. సార్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు అది సెక్యూర్డ్ పోర్షన్ ఆఫ్ లోనా, అన్సెక్యూర్డ్ లోనా, సెక్యూర్డ్ లోనా, అన్సెక్యూర్డ్ లోనా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఒక లోన్కి, ఒక లోన్ ప్రొడక్ట్కి వెళ్ళాలంటే, ఒక బిజినెస్కి సంబంధించి. ఇప్పుడు కొత్తగా నేను బిజినెస్ స్టార్ట్ చేశాను, నా దగ్గర అసెట్స్ ఏం లేవు, నేను స్టార్టప్ కంపెనీ, నా దగ్గర నేను ఇప్పుడు ఏ రకంగా నేను ముందరికి తీసుకెళ్ళడానికి నా దగ్గర నా సీడ్ క్యాపిటల్ తప్ప నా దగ్గర ఏం లేదు. అలాంటప్పుడు వి గో విత్ అన్సెక్యూర్డ్ లోన్, లైక్ ట్రేడ్ గ్యారంటీ స్కీమ్స్ గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో వాట్ బేసిస్లో ఒక ₹1,00,000 నుంచి ₹1,00,00,000 వరకు మన రిక్వైర్మెంట్ బట్టి, మన ప్రాజెక్ట్ కాస్ట్ని బట్టి, సో ఆ రకమైన లోన్ ప్రొడక్ట్కి వెళ్ళడం అనేది ఒక పారామీటర్ సార్. దీంట్లోనే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం అసలు ఒక ప్రాజెక్ట్ని మనం ఒక ₹1,00,00,000 ప్రాజెక్ట్ కనుక మనం హ్యాండిల్ చేస్తున్నాం అనుకుంటే దాంట్లో ఎంత పోర్షన్ మనకి లోన్ ఇస్తారు, అది సీసీ అయితే ఎంత ఇస్తారు, టర్మ్ లోన్ అయితే ఎంత ఇస్తారు, ఈ రకమైన పారామీటర్స్ అన్నిటిని కూడా మనం ముందర డిఫైన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, క్యాష్ క్రెడిట్ కానీ, ఓవర్ డ్రాఫ్ట్ కానీ అంటే ఏంటంటే మీ బిజినెస్ని రన్ చేయడానికి దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ వర్కింగ్ క్యాపిటల్ లోన్ అంటాం మనం. ఈ వర్కింగ్ క్యాపిటల్ లోన్ అనేది ఏంటయ్యా అంటే మనకి జనరల్గా ఇయర్ టర్మ్కి మనకి శాంక్షన్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ రెన్యూవల్ ఉంటుంది. దానికి మనం పే చేసేది ఏంటి అంటే ఓన్లీ ఇంట్రెస్ట్ పోర్షన్. వేరాజ్ మనం ఏదైనా మెషినరీ కొంటున్నాం, లేకపోతే ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఇంత అవుతుంది అని చెప్తే దానికి గవర్నమెంట్ విల్ లెండ్ ఇట్, బ్యాంక్స్ విల్ లెండ్ ఇట్ టర్మ్ లోన్. అది ఇట్స్ స్పానింగ్ ఆఫ్ 5 years నుంచి 7 years వరకు టర్మ్ తోటి మనకి లోన్ అనేది ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. దానికి మనకి ఈ ఫస్ట్ ఇయర్ నుంచి 5th year ఆర్ 7th year టర్మ్ ఆఫ్ ది లోన్ వరకు మన బిజినెస్ ప్రొజెక్షన్స్ ఏ రకంగా ఉన్నాయి అనేది వాళ్ళకి చెప్పడం ద్వారా, వాళ్ళకి ఇవ్వడం ద్వారా మనం ఈ టర్మ్ లోన్ని శాంక్షన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రొడక్షన్ పక్కన పెడితే
సెక్యూర్డ్ పోర్షన్ ఆఫ్ ది లోన్ కూడా వెళ్ళదు. చాలా మందికి తెలియదు, నాకు ఇల్లు ఉందండి బట్ నేను ఏంటంటే బిజినెస్ లోన్ కావాలండి అంటారు. దే డోంట్ కోరిలేట్ విత్ దీస్ టూ ప్రొడక్ట్స్. ఓకే, నాకు ఇల్లు ఉంది, నేను బ్యాంక్ లోన్కి వెళ్ళాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఇల్లు మనకి కొలాటరల్ ఫ్రీ ఉందనుకోండి, వీ కెన్ యూజ్ దిస్ యాజ్ ఆల్వేస్ అన్ అసెట్ బ్యాకప్ ఫర్ గెటింగ్ ఏ లోన్ ఫ్రమ్ ది బ్యాంక్. ఓకే. ఎందుకంటే అన్సెక్యూర్డ్ పోర్షన్ ఆఫ్ ది లోన్ మనం చూసుకున్నప్పుడు మేజర్గా వచ్చే హిండ్రెన్సెస్ ఏంటంటే క్రెడిట్ హిస్టరీ అనేది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది చాలా మందికి అంటే నా హిస్టరీ బ్యాంక్ ఎందుకు అనుకుంటారు. యాక్చువల్గా క్రెడిట్ హిస్టరీ ఇస్ నథింగ్ బట్ మీరు తీసుకున్న లోన్స్ ఇప్పటివరకు మీ లైఫ్లో ఏ ఉన్నాయి, వాటి పేమెంట్ ఎలా జరిగింది, దాంట్లో డిఫాల్ట్స్ ఏమైనా ఉన్నాయా, దిస్ వీ బ్రాడ్లీ టర్మ్డ్ యాజ్ క్రెడిట్ హిస్టరీ. ఈ క్రెడిట్ హిస్టరీ బాగుందనుకోండి, చాలామంది అనుకుంటారు సిబిల్ అనేది మన జనరల్ బ్యాలెన్స్ తెలిసేది, సిబిల్ స్కోర్ అనే మాటను వాడుతూ ఉంటారు. ఈ సిబిలే కాకుండా ఇంకా 4-5 రకాలు ఉన్నాయి ఈ క్రెడిట్ బ్యూరో రిపోర్ట్స్. సో వీటిల్లో వచ్చే ఏవైతే ఉన్నాయో ఆ క్రెడిట్ హిస్టరీ బేస్డ్ చేసుకుని మీ క్రెడిట్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉందో చూసుకుని విచ్ ఇస్ ఫేర్ అండ్ గుడ్ అనుకుంటే కనుక బ్యాంక్స్ ఆర్ విల్లింగ్ టు ప్రొవైడ్ లోన్స్ సార్. అది ఏ ఫామ్ అయినా అవ్వచ్చు, అది సెక్యూర్డ్ అవ్వచ్చు, అన్సెక్యూర్డ్ అవ్వచ్చు. అది సార్ మనకి ఎక్సలెంట్. సో ఇందులో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఏంటంటే ది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు అన్నట్టుగా కొలాటరల్ ఫ్రీ లోన్స్ అండ్ అట్ ద సేమ్ టైం విత్ కొలాటరల్ లోన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. కానీ ఇక్కడ చాలామంది తప్పేం చేస్తారంటే, సార్ నాకు కొలాటరల్ ఫ్రీ లోన్ మీరు ఒకవేళ 10 లక్షలు ఇస్తే నాకు ₹1,00,00,000 అవసరం ఉంది కాబట్టి నేను ఒక కొలాటరల్ మీకు ఇస్తాను, నాకు ₹1,00,00,000 నాకు ఫస్ట్ ఇచ్చేయండి, ఎందుకంటే నాకు పెద్ద అమౌంట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ నిజంగా చెప్తే సార్ వీళ్ళందరూ కూడా ఒక హోంవర్క్ అనేది చేసుకుంటారా, లేదంటే చేసుకోలేని పరిస్థితుల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతారా? ఎందుకంటే హోంవర్క్ చేసుకున్నాను నేను, నా దగ్గర ఒక వైబుల్ డిపిఆర్ ఉంది, ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంది, దాని ప్రకారంగా నేను ముందుకెళ్తున్నాను కాబట్టి నాకు ఎలాంటి లాస్ అనేది ఉండదు. కానీ నిజంగా చూడబోతే ఆ ₹1,00,00,000 ఇల్లు కాస్త తాకట్టు పెట్టేస్తారు, ఆ బిజినెస్ లోన్ అనేది తీసేసుకుంటారు, తర్వాత ఆ లోన్ తీసేసుకున్న అమౌంట్లో ఒక బిజినెస్ రన్ చేస్తారు, ఫ్లాప్ అవుతుంది, అదే మిగిలిన లోన్ అమౌంట్తో ఇంకొక రెండో బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తారు, అది కూడా ఫ్లాప్ అవుతుంది, మూడోసారికి డబ్బులు అసలు మిగలవు. సో ఇక్కడ ఎలాంటి కైండ్ ఆఫ్ హోంవర్క్ చేయకుండా వారు చేసిన తర్వాత తప్పులు జరుగుతున్నాయి కదా. సో దీనికి మీరు ఏమంటారు? ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఫెయిల్ అయ్యి పశ్చాత్తపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుల్లో బాగా గొంతు వరకు ఇరుక్కునేసి అసలు ఏం చేయాలి, బ్రతకాలా, చనిపోవాలా, లేదంటే దీనికి అసలు నాకు ఎలాంటి సొల్యూషన్ ఉంది, ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఉంటే మీరేమంటారు? సార్ ఇప్పుడు మనకి మీరు చెప్పిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ సార్. ఎందుకంటే ఒక బిజినెస్లో దెబ్బతిన్నాక రెండో బిజినెస్కి వెళ్ళడం అనేది కామన్గా జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అసలు మనం ఏ బిజినెస్ చేస్తున్నాం, దానికి సంబంధించి మనకు మార్కెట్ సర్వే ఏమైనా చేసుకున్నామా, దాని ప్రోడక్ట్ ఏ రకంగా సేల్ అవుతుంది, దానికి మనం ఎంతవరకు సూట్ అవుతాం, ఇవేమీ చూడకుండానే బిజినెస్లో దిగుతారు చాలామంది. ఆ దిగిన తర్వాత ఒక బిజినెస్ ఎప్పుడైతే లాస్లో ఉందో రెండో బిజినెస్కి జంప్ అవుతారు. ఆ జంప్ అయిన టైంలోనే ఈ వచ్చిన లోన్స్ని యూటిలైజ్ చేసుకుని హైపోథికేటెడ్ లోన్స్ అంటే మార్ట్గేజ్ లోన్స్ కానీ లేకపోతే సెక్యూర్డ్ లోన్స్ అనుకున్నాము, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సెక్యూర్డ్ లోన్స్లో ఎప్పుడైతే అసెట్ని కూడా పెట్టేశారో ఆటోమేటిక్గా మీరు చెప్పిన పరిస్థితి అయితే వాళ్ళకి వస్తుంది. ఇది రాకుండా ఉండాలి అంటే మనం అసలు ఈ లోన్ ప్రొడక్ట్కి వెళ్ళడానికి మనం ప్రిలిమినరీస్ మన వైపు నుంచి ప్రిలిమినరీగా మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది చెక్అవుట్ చేసుకోవాలి ఒక ప్రోగ్రామ్ని. ఓకే, ఆ ప్రోగ్రామ్ చాక్అవుట్ చేసుకుని దాంట్లో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, దానికి సంబంధించిన స్వాట్ అనాలిసిస్, మన స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి, ఈ అనాలిసిస్ అనేది మనకి జరిగితే ఆటోమేటిక్గా ఒక బిజినెస్ ఫెయిల్యూర్ నుంచి ఇంకో బిజినెస్ ఫెయిల్యూర్కి వెళ్లకుండా ఫస్ట్ బిజినెస్నే సక్సెస్లోకి తీసుకెళ్ళచ్చు. 100% కరెక్ట్ చెప్పారండి. ఇది నిజంగానే చాలా ఇంపార్టెంట్ విషయము. ఇది జస్ట్ ఒక ఎపిసోడ్లో మనం తెలుసుకోలేమండి. ఖచ్చితంగా దీనికి ఒక డీటెయిల్డ్ ఇంటర్వ్యూ లాంటిది కానివ్వండి, ఒక డీటెయిల్డ్ పర్సనల్ అపాయింట్మెంట్ కానివ్వండి ఖచ్చితంగా అవసరం పడుతుంది. సో ఈ విషయానికి వస్తే ఒక ఆన్లైన్ టెలిఫోనిక్ కాల్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నా, లేదంటే ఒక పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నా, ఆర్ మీరు ఎలాంటి మాస్టర్ క్లాస్ ఏదన్నా మీరు ఆర్గనైజ్ చేస్తారా? సార్ ఇప్పుడు మనకి ఈ రకమైన అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే ఏదో ఒక్కసారి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మనం మాట్లాడితే సరిపోయే సబ్జెక్ట్ కాదు ఇది. దీనికి సంబంధించి మనం డీటెయిల్గా ఒక ఆన్లైన్ క్లాస్ తీసుకున్నాం, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోత్ క్లాసెస్. June 2nd నేను ఒక క్లాస్ కండక్ట్ చేస్తున్నాను బిట్వీన్ 11 to 4. ఓకే, సో నాకు కింద స్క్రోల్ అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ బుక్ ది రిజిస్ట్రేషన్. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ మీరు అందులో బుక్ చేసుకుంటే కనుక యూ కెన్ అటెండ్ మై మాస్టర్ క్లాస్ విచ్ ఈస్ అవైలబుల్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సూపర్. సో అదొక పాసిబిలిటీ. అండ్ నన్ను పర్సనల్గా కానీ లేకపోతే టెలిఫోనిక్గా కానీ మీరు కాంటాక్ట్ చేయాలంటే కనుక మీరు ఇచ్చిన నెంబర్ని బట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని చూసుకుంటే బిట్వీన్ 11 to 5 ఏ డే అయినా సరే ఐఎమ్ అవైలబుల్
ఓవర్ ఫోన్ ఆర్ Super. పర్సనల్ మీటింగ్. సూపర్, ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you, sir. నమస్కారం. సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.